మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. జవేరియా గారు, మనం గోల్డ్ వీడియోలు చాలా చేస్తున్నాం. అంటే రేట్స్ ఎలా ఉంటున్నాయి, ఫ్లక్చువేషన్స్ ఏంటి, మన ఇండియన్స్ గోల్డ్కి ఎంత ఇష్టపడుతూ ఉంటారు, మరి ప్రైసెస్ ఎలా ఉంటున్నాయి చార్ట్ రూపంలో చూపిస్తున్నాం. మరి ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా చూసుకుంటే ఇంట్లో అసలు బంగారము ఎంతవరకు మనం పెట్టుకోవచ్చు? మామూలుగా చాలామంది అంటే రిచ్ ఫెలోస్ ఉంటారనుకోండి, వాళ్ళ ఇంట్లో చాలా ఉంటాయి, అది బ్లాక్ మనీ ఏమని అనుకోవచ్చు. మామూలుగా చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళు కానీ ఇట్లా ఎంత బంగారం ఉండొచ్చు? అంటే మెన్ కానీ ఉమెన్ కానీ మ్యారీడ్ ఉమెన్స్కి కానీ, అంటే ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం. పర్టికులర్ కమ్యూనిటీస్ కొన్ని చూసుకుంటే, అంటే నేను రిలీజియన్ పరంగా వెళ్ళట్లేదు, కమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే బిజినెస్ చేసేవాళ్ళు ఎస్పెషలీ, సో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు చాలా బంగారం ధరిస్తారు నవీన గారు. కిలోల లెక్కనే ఉంది అని అంచనా వేయచ్చు. సో ఒక్కసారి పెండ్లిల్లో చూస్తే మహిళలకు చాలా, అంటే ఫస్ట్ నుంచి వస్తున్న ఏవైతే కొనుగోలు చేసుకున్నారో అవన్నీ ధరించి వస్తారన్నమాట. సో దాని పరంగానే అంచనా వేయచ్చు ఎన్ని కిలోలు బంగారం వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పి. మరి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ప్రస్తుతం ఇప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పడుతూ ఉంది, అండ్ మించి ఉంటే, దీనికి మించి ఉంటే జప్తు చేయడం కూడా జరుగుతుంది. సో పర్టికులర్ గా ఒక మ్యారీడ్ ఉమెన్ కి అయితే 500 grams, అన్మ్యారీడ్ ఉమెన్ ఆర్ గర్ల్ ఉంటే 250 grams, అండ్ తర్వాత మెన్ అయితే 100 grams వరకు ఇక్కడ ఉండొచ్చు. పరిమితికి మించి ఉంటే ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిన వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే జవేరియా గారు, మీరు అన్నారు పరిమితికి మించి ఉంటే గనక జప్తు చేస్తారు అంటున్నారు. మామూలుగా మరి చాలా మంది చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్ల అనగానే ఒక వీడియోలో చెప్పారు మీరు, ఆడపిల్ల పుట్టింది అంటేనే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు బంగారం కొనడం అనేది. ప్రతి ఒకేషన్కి ఏదో ఒకటి కొంటూ ఉంటారు కదా, మరి వాటి సంగతి అలా చూసుకుంటే చాలా బంగారమే ఉంటుంది కదా, మరి అదంతా జప్తు చేస్తారా? సో సాంప్రదాయ పరంగా ఇక్కడ చూసుకుంటే నవీన గారు, సో బేబీ పుట్టిన వెంటనే ఫస్ట్ మదర్ తరపున కొంతవరకు గిఫ్ట్ అనేది జరుగుతుంది. సో ఆడపిల్ల పుట్టిన తర్వాత బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా కూడా ఒక గిఫ్టింగ్ విత్ గోల్డ్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. సాంప్రదాయ పరంగా వస్తున్న బంగారం ఎవరైతే తరతరాలుగా తీసుకుంటున్నారో సో దానికి మినహాయింపు అనేది ఉంటుంది. కానీ మీరు ఎస్పెషలీ జిఎస్టీ వచ్చింది దానికోసం అనమాట. బిల్స్ లేకుండా ఎట్లంటే అట్లా గోల్డ్ తీసి కొనుగోలు చేసి పడేసి, సో ఇవన్నీ ఉంటాయంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఉంటుంది. ఎందుకంటే ఏ మనీతో మీరు కొనుగోలు చేసుకున్నారు, సో ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, అప్పుడు జిఎస్టీ లేదు కాబట్టి మనం ఇదంతా ఇలా ఉన్నాయి, సో గిఫ్టింగ్ గోల్డ్ అని మెన్షన్ చేయొచ్చు. కానీ జిఎస్టీ తర్వాత మాత్రం పర్టికులర్గా మీ దగ్గర సర్టిఫికేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం బిల్స్ అనేది ఉంటాయి కదా, అది దాచి పెట్టాలి. సో ఒక అలవాటు అనేది ప్రతి ఒక్క మహిళకి ఉండాలి నవీన గారు. బిల్స్ దేనికైనా సరే మీరు కొన్న వస్తువుకి బిల్ తీసుకోవడం మర్చిపోకూడదు, ఎస్పెషలీ గోల్డ్ పరంగా. సో ఎన్నైతే వస్తువులు కొన్నారో దానికి మొత్తానికి బిల్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఒక ఫైల్ అనేది మెయింటైన్ చేస్తూ అక్కడ పెడుతున్నారు అంటే మీరు యు ఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్ అనమాట. సో జవేరియా గారు, మరి ఒకసారి మనం చార్ట్ చూద్దామా, నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్షియేషన్ ఎలా ఉంది, బంగారం మరి పెరిగిందా తగ్గిందా మన వ్యూవర్స్ కోసం? ఎస్ నవీన గారు.